But God, help us all to love you more and more and more and more, and still let more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. प्रतिपथ श्रेणी भूषण प्रतिपथ श्रेणी भूषण वरगुण स्तोमभूषण जनिभयस्थान तारण जगदवस्थान कारण निखिल दुष्कर्म कर्मन निगम सद्धर्म दर्शन मेहर सनातन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలతో ఈరోజు కూడా మన ప్రీతములతో సహజమును సాగించే అవకాశాన్ని ఆయన ప్రేమతో ప్రసాదించారు. ఆ పరమ పావనునికి ఏమిస్తే రుణం తీరుతుంది. అయినా ఏమి ఇవ్వలేని మనం ఆ ప్రీతమునికి సహస్ర పాదాభివందనాలను మనందరి తరపున సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మెహర్ ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవన ఘట్టాన్ని మనం వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. 3766వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు ముందుకెళ్దాం. భిక్ష కొరకు వెళ్ళినప్పుడు పొగ త్రాగవద్దు. కప్పుని క్రింద చెడ్డీ ధరించండి. నేను కూడా ఇత్తడి పాత్రలో వేసిన ఆహారాన్ని తింటాను కాబట్టి ఇత్తడి పాత్రను అతి పరిశుభ్రంగా ఉంచాలి. నివాసం లేక ఇంటి గడప వద్దనే భిక్షను స్వీకరించాలి. భిక్ష లభించిన తరువాత 2 చేతులు జోడించి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేయండి. ముఖ్యంగా బెనారస్ లో చేసే భిక్షాటనలో పాటించే ఈ పద్ధతి అంతా ముందు ముందు చేసే భిక్షాటనకు అవసరమైన శిక్షణ మాత్రమే. అంతేగాక మీరు మీ భిక్షాటన ఒక
నపూసకుని ఇంటి నుండి ప్రారంభించకండి, అది శుభ సూచకం కాదు. అయితే జనవరి 1వ తేదీ తరువాత మాత్రం అది పట్టించుకోనవసరం లేదు. ఆనాటి మధ్యాహ్నం విష్ణువుని, సదాశివుని హిందూ పంచాంగం చూసి ఆ సంవత్సరం అనగా 1950లో హరిద్వార్లో జరగనున్న కుంభమేళ మహోత్సవంలో ప్రధానమైన రోజుల వివరాలను బాబా తనకు తెలియజేయమన్నారు. ఏప్రిల్ 2, 13, 17 తేదీలు విశిష్టమైన రోజులని వారు పంచాంగం చూసి చెప్పారు. బాబా సారనాథ్లో కూడా చాలా రోజులు బస చేయాలని అనుకుంటున్నారు. కావున అక్కడ బాబాకు నివాసయోగ్యమైన బంగళాను చూసి రమ్మని డాన్కిన్ని పంపించారు. బాబా ఇచ్చ అంటే మనకి ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఆ ప్రేమ వెనుక పరీక్షలు కూడా ఉంటాయని మనకి తెలియదు. కావున అక్కడ బాబా కొరకు నివాస యోగ్యమైన బంగళాను చూసి రమ్మని డాన్కిన్కు పంపించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం తరువాతి 3 రోజులు సహచరులందరూ తమకు కావలసిన సబ్బు, టూత్ పేస్ట్, రైజర్లు మొదలైన వస్తువులను బజారుకు వెళ్లి కొనుక్కునేందుకు బాబా అనుమతి ఉంది. కాక గుస్తాజీ పిండు బాబాతో ఉండిపోగా మిగిలిన వారు బజారుకు వెళ్ళారు. వీరికి కావలసిన వస్తువులు ఆది విష్ణు కొని తీసుకువచ్చారు. స్త్రీ సహచరులకు కావలసినవి ఏది తీసుకువచ్చారు. నవంబరు 22వ తేదీ సాయంత్రం సహచరులతో డాక్టర్ ఘని ఇలా అన్నాడు. ఇంజతతో తమాషాతో డాక్టర్ ఘని ఇలా అన్నాడు. నవజీవనం అనగా అర్థం ఇదే. రోజు చేసే పనులనే సమయం కాని సమయాల్లో చెయ్యడం. ఇక్కడ ఉంది వ్యంగ్యత. నవజీవనం అనగా అర్థం ఇదే. రోజు చేసే పనులనే సమయం కాని సమయాల్లో చెయ్యడం. ఇబ్బందేమీ లేని చోట ఇబ్బంది పుట్టించడం. సజావుగా సాగిపోయే పరిస్థితికి ఒక కుదుపునిచ్చి దానిని సాగదీయడం. ఇటువంటి విషయాలన్నీ కలిపితే మనం పిలిచే నవజీవనమవుతుంది. కానీ అంటే అవతార పురుషుడి సన్నిధిలో అలా తమాషాగా వ్యంగ్యంగా కానీ అనగలగడం మరి ఆయన యొక్క ఇచ్చ లేకుండా అంటాడా? కానీ మాటల్ని బాబా విని వాటిని గురించి
వివరించమని అడిగారు. బాబా అడగగానే ఉత్సాహంగా ఘని ఇలా చెప్పసాగాడు. ఉదాహరణకి మనం ఉదయం టీ త్రాగే సమయాన్ని తీసుకోండి. ఎవ్వరూ నిద్ర లేవనే సమయం ఉదయం 5 గంటలు. సాధారణంగా ఆ సమయానికి అందరూ చేసే హారతి, పూజాధికాలు, సంధ్యావందనం, కుస్తీ సాద్ర, నమాజ్ ఇవేవి మనకి లేవు. అయినప్పటికీ భగవంతుడు కూడా భయపడే ఈ ఎముకలు కొరికే చలిలో పక్క మీద నుండి దిల్లుతూ, ముక్కుతూ, మూలుగుతూ, చలికి వణుకుతూ, దగ్గుతూ 4:30కే వేస్తాము. ఇదంతా కేవలం తెల్లవారి 5 గంటలకు ఈ చలిలో ఒక కప్పు టీ, మార్నింగ్ టీ త్రాగి ఆనందించడానికి. ఒకవేళ ఒక చపాతీ కూడా తింటాం. నిజం చెప్పాలంటే దాన్ని విషాదంతో తాగే టీ మార్నింగ్ టీ అని పిలవచ్చు. ఘని మాటలు సహచరులందరినీ హాయిగా నవ్వుకునేలా చేశాయి. బాబాకు కూడా ఈ తమాషా వ్యాఖ్యలు ఆనందాన్ని కలిగించాయి. నిద్రకు ఉపక్రమించే ముందు బాబా ఈ రోజు రాత్రి బైబిల్ వైపు తిరిగి చమత్కారంగా రేపు ఉదయం టీ 4:45కే ఇవ్వాలి, అంటే రోజు కంటే 15 నిమిషాలు ముందు అందించాలి అని ఆదేశించారు. కానీ ముందు రోజు వ్యాఖ్యానించిన వింతైన టీ సమయం గురించి మరునాడు ఉదయం బాబా ప్రస్తావించి సహచరులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. రాత్రి నేను ఎంత మాత్రం నిద్రపోలేదు. ఘని మాటలు అప్రయత్నంగా సహచరులలో నవ్వు తెప్పించిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ నేను నిద్రపోలేదు. ఉదయం టీ గురించి ఘని చేసిన వ్యాఖ్యలు, దానిని సమర్థిస్తూ మీరు హాయిగా నవ్వుకోవడం, ఇదంతా సరదాగా హాస్యమేనా, లేదా మీరు దానిని తీవ్రంగా తీసుకున్నారా? ఘని నిజంగానే తమాషాగా హాస్యంగా అన్నట్లయితే ఆ తమాషాని నేను అందించలేకపోవడం నా తప్పు. కానీ అతడు దానిని తీవ్రంగా పరిగణిస్తూ అన్న మాటలైతే ఉదయం పూట నేను ఆదేశించిన టీ సమయం అర్థం లేనిదని భావించినట్లయితే మాత్రం అది విమర్శ మాత్రమే కాదు, నవజీవన నియమాలను తెలిసి కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది అన్నారు. ఘని మాటల విషయంలో బాబా యొక్క విపరీత వ్యాఖ్యానాన్ని విన్న సహచరులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘని మాటలను ఆలోచిస్తూ తాను నిద్రపోలేదని బాబా చెప్పడం కూడా వారికి ఆశ్చర్యం కలిగించింది. బాబా ఆదేశాలు కొన్ని సులభంగా అర్థం కాకపోయినప్పటికీ వాటిని మాత్రం అర్థం లేనివిగాను అనవసరమైనవిగాను ఎప్పుడూ పరిగణించలేదని వారంతా బాబాకు స్పష్టంగా నొక్కి చెప్పారు. అప్పుడు బాబా గత రాత్రి సంఘటనను ఒక తమాషాగా భావించి కొట్టివేయగా బాబా యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఆయన ప్రేమలో మనం కేవలం ప్రేమ అనుకుంటాం కాదు, అందులో కొంచెం కాఠిన్యత ఉంటుంది. ఆ కాఠిన్యత మనం గ్రహించలేం. ఎందుకంటే నవ్వుతూ ఉంటారు కదా,
కనుక నాడే కాదు, ఇప్పుడు మనం కూడా బాబా విషయాలు వింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఎవరైనా చెప్తుంటే వింటున్నప్పుడు, లేదా మనకు మనమే చదువుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యంగ్యత చదవడకుండా జాగ్రత్త పడాలి. మనం చెయ్యం, మనం దానికి అవకాశము, కానీ మనం కానీ ఏకాంతంగా లేకపోతే ఎవరైనా అందులో ప్రవేశిస్తే వాళ్ళు కానీ అది చదవగలిగి చదివి ఉంటే వాళ్ళు వ్యంగ్యంగా అనడానికి అవకాశం రావచ్చును. అందుచేతే ఒంటరిగా బాబాతో మనందరం గడపడానికి మనకు ఒక ప్రత్యేకమైన రూమ్ ఉండాలి. ఆ రూమ్లోకి ఎవరిని కూడా రానివ్వకూడదు. రావనేస్తే వాళ్ళు అక్కడ ఉన్నవి టచ్ చేసినవి చూసి ఆ తరువాత మనల్ని క్రాస్ చేసిన, ఆ తర్వాత క్రాస్ చేస్తూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడిన బాబాకి కోపం తెప్పించిన వాళ్ళు అవుతాం. ఆ జాగ్రత్త మనం తీసుకోవాల్సిన. నవంబర్ 24వ తేదీన డాక్టర్ నాథ్ ఇంటికి మొదటిసారిగా బాబా భిక్షకు వెళ్ళవలసి ఉంది. ఆనాటి ఉదయం 7 గంటలకు బాబా తన సహచరుల వద్దకు వచ్చి అందరినీ కాళ్ళు కలుపుకొని రమ్మని ఆదేశించారు. వారు తిరిగి రాగానే వారి పాదాలను తన చేతులతో స్పృశించి ఆ చేత్తో తన నుదుటిని తాకారు. తాను అంతకు ముందు చెప్పి వ్రాయించిన ఈ దిగువ ప్రార్థనను డాక్టర్ ఘనీకి చదవమన్నారు. ఈ రోజు అనగా నవంబర్ 24వ తేదీ ఈ నవజీవనంలో నాకు చాలా విశిష్టమైన రోజు. నన్ను, నా సహచరులను, మా అపరాధములను, తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించమని కరుణామయుడైన భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అని, అది ఒకరి వల్ల కానీ లేదా అందరి వల్ల కానీ, పరస్పరం కానీ, వ్యక్తిగతంగా కానీ, అవ్యక్తంగా కానీ, నియమాలకు సంబంధించి కానీ, లేక ఇతరమైనవి కానీ, అంతేగాక ఏ రకమైన కామ క్రోధ లోభములకు లేక పాత జీవితానికి సంబంధించిన ఆలోచనలకు లేక కోరికలకు నన్ను, సహచరులను క్షమించమని దయామయుడైన ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. నవజీవన సహచరుల గురించి బాబా నవంబర్ 24వ తేదీని భగవంతుడికి క్షమించమని వేడుకున్నటువంటి ఒక క్షమాపణ నివేదన. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మనకి ముందు ముందు తెలుస్తుంది. భగవంతుడు సర్వజ్ఞుడు గనుక 1950 జనవరి 1వ తేదీ నుండి మా ప్రమాణాలకు నియమాలకు సంబంధించి మేము ఏ విధంగానూ రాజీ పడడం అనేది ఉండదని ఆయనకు తెలుసు. కాబట్టి మేము చేసిన ప్రమాణాలకు, నవజీవన నియమాలకు 100% కట్టుబడి ఉండేలా నాకు, నా సహచరులకు పూర్తి శక్తిని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. నా సహచరులుగా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. నన్ను క్షమించమని మీ అందరినీ కోరుతున్నాను. మనందరినీ క్షమించమని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. ఈ ప్రక్రియ కేవలం లాంఛనప్రాయంగా కాకుండా హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నాను. ప్రేమమయుడే కానీ ఆ ప్రేమలో
ఆయన కార్య నిర్వహణలో మనం తెలుసుకోలేని విలాసం ఉంటుంది. అందుచేత అప్పటి వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు మనం కావచ్చు, బాబా విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి. జాగరూకతతో ఉండకపోతే మనకిప్పుడు క్షమించేటటువంటి వాడు బాబాయే ఏ విషయంలోనైనా. కానీ అజాగ్రత్తగా ఉంటే ఆయన క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. క్షమిస్తే పర్వాలేదు, క్షమించకపోతే మాత్రం మరిన్ని జన్మల్ని ఎత్తవలసి వస్తుంది. ఈ ప్రార్థన చదువుతుండగా బాబా చాలా నిర్మలంగా, ప్రశాంతంగా కనిపించారు. ప్రేమ, కరుణ, క్షమలతో ఆయన ముఖార విందం ప్రకాశించింది. ఆ క్షణంలో ఆయన తన కౌగిలిలో మొత్తం విశ్వాన్ని చుట్టి పట్టుకొని ధర్మాసనంపై ఆసీనుడైన న్యాయమూర్తిలా కనిపించారు. శాశ్వత సజీవ వర్తమానంలో న్యాయమూర్తి ఆయనే, నేరస్తుడు ఆయనే, నేరము ఆయనే. అన్ని రూపాల్లో ఉన్న బాబా తనను తానే మన్నించుకుంటున్నాడు. మనకి వేర్పాటు ధోరణి ఇంకా పోలేదు, పోదు కూడా. ఎందుకంటే నేను అనేది ఉన్నంత వరకు కూడా వేర్పాటు ధోరణి ఉంటుంది. ఇంగ్లీషు తెలియని వారి కొరకు ఆ ప్రార్థనను హిందీ భాషలోనికి తర్జుమా చేయమని గణేష్ చెప్పి తరువాత అతడిని ఆ ప్రార్థనను అనేక సార్లు చదవమన్నారు. బాబా ఆ ప్రార్థనను ఆశాంతం అత్యంత శ్రద్ధతో విన్నారు. అంతటా ఆయన క్షమించినట్లుగా సంధి చేయడంతో ఆ కార్యక్రమం ముగిసింది. బాబా స్వయంగా భిక్షాటన కొరకు సిద్ధమయ్యారు. డాంకిన్, ఏరిష్ బాబాదాసులు తమ వెంట రాగా పుష్పకుని వేషంలో బాబా 1 కిలోమీటర్ దూరం నడిచి ఉదయం 9:45కి డాక్టర్ నాథ్ ఇంటికి చేరుకున్నారు. బాబా తెల్లని పొడవాటి కఫ్నీని ధరించి ఉన్నారు. తన ఎడమ భుజంపై నుండి కాషాయ రంగు సంచి వేలాడుతోంది. కుడి చేతిలో ఎత్తడి పాత్ర ఉంది. ఆయన తలపై ఎటువంటి ఆచ్ఛాదన లేదు, కాళ్లకు చెప్పులు లేవు. విశ్వానికే ప్రభు భిక్షకునిగా మారాడు. విశ్వానికే ప్రభు భిక్షకునిగా మారాడు. ముందెన్నడు ఆయన దర్శన భాగ్యం పొందని వారికి ముందుకు నడిచి వెళ్తున్నాడు. కానీ ఆయన ఇచ్చను నెరవేర్చడం అనే మహద్భాగ్యాన్ని పొంది కృతజ్ఞతతో వారు పరమానందంలో తేలియాడారు. బాబా వారి ఇంటి ముందు వచ్చేసరికి డాక్టర్ నాథ్ కుటుంబ సభ్యులంతా ఆయన కొరకు ఎదురు చూస్తూ నిలుస్తున్నారు. ఒక్కసారిగా అందరి దృష్టి ఆయన సుందర ముఖార బృందం పైన, ఆయన సొగసు పైన కేంద్రీకృతమై ఉండిపోయింది. ఆయనకు మర్యాద చేయడం, దండలు వేయడం, చేతులు జోడించడం, ఆయన పాదాలను తాకడం, ప్రశ్నించడం వంటివి చెయ్యరాదని వారికి ముందే హెచ్చరించడం జరిగింది. ఇది ఒక గంభీరమైన క్షణము. బాబా గుమ్మం బయట నిలబడ్డారు. డాక్టర్ నాథ్ బాబాకు, శాస్త్రులకు వండని పదార్థాలను భిక్షగా సమర్పించారు. బాబా ఆ వరండాలో ముందుకు వెనుకకు కాసేపు నడిచి అక్కడి నుంచి నిష్క్రమించారు. డాక్టర్ నాథ్ కుటుంబం అంతా ఆయన ప్రేమలో తన్మయులైపోయారు. ఎవ్వరూ ఒక్క మాట కూడా
మాట్లాడలేదు. వారి పెదాలు మౌనంగా ఉన్నాయి. కానీ వారి హృదయాల్లో చెలరేగిన కల్లోలాన్ని, గుండె చప్పుళ్లను ఒక్క భగవంతుడు మాత్రమే వినగలడు. అంటే ఇక్కడ ఆయనే ప్రభువు, ఆయనే మానవ రూపంలో ఈ నవజీవన ఘట్టానికి నాయకుడు. అందువల్ల ఆ పాత్రల పోషణలో ఆయన అందరినీ కూడా తన వైపుకి ఆకర్షించుకొని వాళ్ళందరితో పాటు ఈ నవజీవనాన్ని సాగిస్తున్నారు. బాబా ఇక్క తీసుకొని ఎరిక్ డాన్సిల్ బాబా దాసులతో కలిసి మిట్టి బాగ్లో ఉన్న బంగళాకు తిరిగి వచ్చి తన సహచరులతో కలిసి సంతోషంగా భోజనం చేశారు. డాక్టర్ ఖరే ఇల్లు చాలా దూరంగా ఉన్నందున మరునాడు నవంబరు 25వ తేదీన ఉస్తాద్జీ ఆది సీనియర్ బాబా దాసులతో కలిసి తిరిగి డాక్టర్ నాథ్ నివాసానికి బాబా వెళ్ళారు. కానీ ఈసారి అక్కడ భిక్షను డాక్టర్ ఖరే కుటుంబం నుండి స్వీకరించారు. భక్తి శ్రద్ధలు అలరారే నిశ్శబ్ద వాతావరణంలో బాబా భిక్షను స్వీకరించారు. డాక్టర్ నాథ్ ఆ సన్నివేశాన్ని రహస్యంగా ఫోటో తీశాడు. ఒక్క గయాప్రసాద్ తప్ప అతని భార్య జానకి, అతని కొడుకు ఖరే మరియు అతని కుటుంబ సభ్యులెవరు బాబాని ముందెన్నడూ చూసి ఉండలేదు. చూడండి, ఇక్కడ 37-71 పేజీలో భిక్షకు బయలుదేరే ముందు ఆ గేటు దాటుతూ బాబా ముందు అంటే డాక్టర్ నాథ్ ఇంటికి వెళ్ళారు. 27 నవంబర్ 49ని భిక్ష స్వీకరించారు. తిరిగి వస్తున్నారు. బాబా వెంట ఉన్నవారు ఆది సీనియర్ బాబాదాస్ గని గేటు వెనుక. చూడండి ఆ ఫోటో ఒక్కసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నవజీవనంలో లేము అన్నతోటి బాధ ఏమాత్రం కూడా కలగకుండా బాబా అందరూ కూడా నవజీవనంలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన అప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ మనకన్నా మన వ్యక్తిత్వాల కన్నా మనతో ఆయనకున్న బంధమే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో దాని కార్యక్రమం అది చేసుకుంటూ వెళ్తుంది. మెహర్ ప్రభువు తన భిక్షాటనను వారి గడప ముందు తొలిసారి ప్రారంభించాడు. వారి చేతుల నుండి ఆయన తొలి భిక్షను స్వీకరించాడు. వారి ప్రేమ ఆరాధనకు ప్రభువు ఒక కానుకను ప్రసాదించాడు. అది వారిని ఏదో ఒక రోజు శాశ్వత దివ్య గీతాన్ని వినేటట్లు చేస్తుంది. ఆ రెండు కుటుంబాలు వారు ఎంతటి ధన్యులో కదా. నవంబర్ 26వ తేదీ నుండి సహచరులు ప్రాచీనమైన ఆ నగర వీధులలో భిక్షాటన ప్రారంభించారు. బాబా వలనే వీరు కూడా కాళ్లకు చెప్పులు లేకుండా పొడవాటి తెల్లని కప్లీలను ధరించి చేతిలో ఇత్తడి పాత్రను కాషాయ రంగు సంచిని తీసుకున్నారు. కానీ వీరు ఆకుపచ్చని తలపాగాలను కూడా ధరించారు. వీరు భిక్ష దొరికే వరకు గంటలుగా ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళారు. బెనారస్ అంటే వారణాసి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిందువుల యాత్రా స్థలం. అక్కడ సాధువులకు గాని విరాగులకు గాని వృక్షగాలకు గాని కొదవలేదు. అయినా ఈ సహచరులు వీరి వింతైన వేషధారణ చూసి ప్రజలు వారిని ఆపి వారి మతం, తెగ, కులం
లేదా వారి గురువు గురించి సమాచారం అడిగేవారు. కొంతమంది ప్రజలు ప్రేమతో గాని లేదా వారు ధరించే భగవంతుని పేరు మీద గాని, వారు ఆరాధించే భగవంతుని పేరు మీద గాని భిక్ష ఇచ్చేవారు. కొందరు భిక్ష ఇవ్వడానికి నిరాకరించేవారు. మహమ్మదీయులుండే ఒక ప్రాంతంలో కాకాబరియా మీరు ఇలా ఎగతాళికి గురయ్యారు. మీరిద్దరూ పంజాబీ కుస్తీ వస్తాదుల్లా కనిపిస్తున్నారు, మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు? ఏదైనా పని చూసుకోవచ్చు కదా. కానీ శాసర్లు అటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ వారు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. కేరవాన్ బండిని ఎడ్ల బండిని అందజేయడానికి అహ్మద్ నగర్ నుండి పాద్రిని పిలిపించాడు. కానీ అతడు నవంబర్ 30 వరకు రాలేదు. బెనారస్ చేరిన తరువాత అతడు ఎవరిని చూడకూడదని, ముఖ్యంగా బాబాని చూడకూడదని ముందుగా ఆదేశించారు. అతడు కేరవాన్ను, బండిని, జంతువులను రైల్వే స్టేషన్ దగ్గర వదిలి వెనక్కు వెళ్ళిపోవాలని, అంతేగాక స్టేషన్ దగ్గర వీటి కొరకు వేచి ఉన్న ఈ ఎరుచు హిందువులను కూడా పలకరించకూడదనేది బాబా ఆజ్ఞ. బాబా సహచరులు సారనాథ్ లో ఉండేందుకు డాక్టర్ నాథ్ ఒక బసను ఏర్పాటు చేశాడు. డాల్కిన్ ఆ ప్రదేశాన్ని పరిశీలించేందుకు వెళ్ళాడు. పురుషులకు స్త్రీలకు సరైన ఏర్పాట్లు చేసేందుకు డాక్టర్ నాథ్ తో కలిసి ఆది కూడా సారనాథ్ కు వెళ్ళాడు. బాబా సహచరులు బెనారస్ సారనాథ్ నుండి ఉత్తర దిశగా హరిద్వార్ వైపుకు కాలినడకన వెళ్లే విషయాన్ని గురించి, వారి వెంట తీసుకువెళ్లే వస్తువుల గురించి కూడా చర్చ జరిగింది. ఆహారం నిమిత్తం ధనం మిగలలేదని వారు గుర్తించారు. డిసెంబర్ 31 వరకు ఉన్న శిక్షణాకాలంలో బాబా సహాయం చేయాలి. అయినా చవకగా లభించే సాధారణ ఆహారానికి కూడా సరిపడే డబ్బు వారి వద్ద లేదు. ఆ సమయంలో వారికి 600 నుండి 700 వరకు అదనంగా డబ్బు కావాల్సి ఉంది. వారు ముందుగా అనుకున్న బడ్జెట్ లో ఈ విషయమై ఏర్పాటు జరగలేదు. బాబా ఈ సమస్యల గురించి సహచరులతో చాలాసేపు చర్చించారు. ఈ మొత్తాన్ని సేకరించే సలహాలను కూడా ఇమ్మన్నారు. కానీ నవజీవన నియమావళికి లోబడి ఏ రకంగానూ ఈ సమస్య పరిష్కరించే మార్గం కనిపించలేదు. అప్పుడు బాబా తన ఆలోచనను వారి ముందు ఉంచుతూ, మనకు సంబంధించిన వస్తువులను, దుస్తులను, ట్రంకుపెట్టెలను అమ్మేయడం ఉత్తమం అన్నారు. ఇవన్నీ అమ్మినా కూడా 400 కంటే ఎక్కువ డబ్బు సమకూడదని అంచనా వేశారు. కానీ దుస్తుల కంటే భోజనం ముఖ్యమని తలచారు. చలిలో ఆహారం లేకపోతే జీవించడం మరీ కష్టం. కాబట్టి బాబా వారితో మన ట్రంక్ పెట్టెలను, దుస్తులను డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరేలకు ఇవ్వాలి. వాటిని వారు తమ ఇష్టానుసారం వాడుకోవచ్చు. నవజీవనంలో మన రాకకు గుర్తుగా భద్రపరచుకోవచ్చు. మనకు కావలసిన ఆహారాన్ని కొనుక్కునే నిమిత్తం వారు మనకు 1000 రూపాయలు ఇస్తే డిసెంబర్ 31 వరకు మనకున్న భోజన సమస్య తీరుతుంది అని సూచించారు. ఇద్దరు డాక్టర్లు జయాప్రసాద్ వెంటనే ఈ ప్రతిపాదన అంగీకరించారు. వారు వెంటనే ఆ సొమ్మును శాస్త్రులకు అందజేశారు. శాస్త్రులు కూడా తమ ట్రంక్ పెట్టెలను, దుస్తులను వారికి ఇచ్చేశారు. ఇచ్చిన దుస్తుల్లో బాబా ధరించిన ఒక కోటు, ఒక సాబ్రా కూడా ఉన్నాయి. ఈ వస్తువులను తిరిగి భిక్షగా ఇవ్వాలని భావిస్తున్నాము అని ఈ డాక్టర్లు బాబాకు వాటిని తిరిగి తీసుకోవడానికి అంగీకరించలేదు. డాక్టర్లు వాటిని భిక్ష రూపంలో తిరిగి ఇవ్వవచ్చనే భావనతోటే వాటిని స్వీకరించారు. కానీ బాబా అంగీకరించలేదు. ఎందుకనగా తన సహచరులు కష్ట పరిస్థితులకు తట్టుకొని నిలవాలని బాబా ఆలోచన. అందుకే ఆయన ఉద్దేశపూర్వకంగానే
డబ్బు కొరతను సృష్టించారు. నాన్న తెలుసు అంటే బాబా ఇలాంటి పరిస్థితులు మనకెందుకు తెలియజేస్తున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఏ పరిస్థితులైనా, ఎటువంటి పరిస్థితులైనా సరే తట్టుకోవాలి, నిలబడి తట్టుకొని నిలదొక్కుకోవాలి. పరోక్షంగా నవజీవనం మనకి నేర్పుతున్నటువంటి ఆ పాఠం అదే మనకి. అందువలన మనం ఖచ్చితంగా ఈ విషయాలు జ్ఞాపకొచ్చుకొని మన జీవనాన్ని కూడా ఆయనకి సమర్పించాం కనుక, సమర్పించానైనా మనందరూ సమర్పించాము ఆయనకి అనే భావంతోనే ఈ పనిముట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందువల్ల మీరంతా కూడా దానికి అనుగుణంగా మనం మన జీవనాన్ని గడపడానికి ప్రయత్నించేద్దాం. ఆయన ఇచ్చకు మనం ఖచ్చితంగా తలవొగ్గి జీవించాల్సిందే. అవతార్ మెహర్ బాబాకి జై. జై. చిన్న గ్యాప్. జై బాబా. ఇప్పుడు మనం నవజీవనంలో బాబా యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ జీవనం వెనుక మనం ఏ రకమైన చోట అనుభూతిని పొందామంటే, ఇలాగ బాబా ఆ 16 మందితో నవజీవనాన్ని గడిపారు అని అనుకుంటూ పుస్తకంలో ఏదైతే మనకు అచ్చువేసి ఇవ్వబడిందో దాన్ని మనం చదువుకుంటూ ఆనందిస్తున్నాం. కానీ దీని వెనక మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ప్రస్తుతం మన జీవన శైలిని మార్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఈ నవజీవనం మనకి బాబా అందించి ఒక విధంగా ఆయన చిన్న ప్రేరణ కలిగించారు. ఆ ప్రేరణ అది ఈ పనిముట్టుకి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలుగజేసింది. ఆ అనుభూతి మొదటి నవజీవన గీతం రాయడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొదటి నవజీవన గీతం మొట్టమొదటిసారిగా బాబా రాయించింది. అది పాడుకుంటున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి విషయాల్లో ఏవైతే ఉన్నాయో అవే మనకి తిరిగి వ్యక్తికి తెస్తుంది. నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. మెహరామణి తిరచిలతో బాబా, మెహరామణి తిరచిలతో బాబా, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. ప్రేమ సే బిచ్చా दीजिए, प्रेम से बिछा दीजिए
అని ప్రతి పూట యాచించి దినదినము గడిపి, ప్రతి పూట యాచించి దినదినము గడిపి, నవజీవనము గడిపినాము బాబా, నవజీవనము గడిపినాము. నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి, నీ ప్రేమ నాశించి నీ వెంట చనుదించి, సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి, సర్వాన్ని త్యజించి సర్వార్పణము చేసి, నీ ఇచ్చకే నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనినా, నీ ఇచ్చకే నిత్య సంతృప్తులై మనిన, నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప, నీ ప్రేమ పాత్రులను సాధించి శోధింప, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. విత్తమున్న చేత విచ్చమెచ్చుచు బ్రతికి, విత్తమున్న చేత విచ్చమెచ్చుచు బ్రతికి, బీద సాధన కలిసి ఉన్నదంతా వసగి, బీద సాధన కలిసి ఉన్నదంతా వసగి, పరమాత్మవై ఉంది పరమాత్మవై ఉంది, పాదయాత్రలు చేసి పరమాత్మవై ఉంది, పాదయాత్రలు చేసి ప్రేమావతరణము ఇల్లెడల వ్యాపింప, ప్రేమావతరణము ఇల్లెడల వ్యాపింప, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. ఆర్తితో నీరాకెదురు తెల్లులు చేసి, క్షణమొక్క యుగముగా విలపించు సాధకుల, ఆర్తితో నీరాకెదురు తెల్లులు చేసి, క్షణమొక్క యుగముగా విలపించు సాధకుల, సాదరంగున్న కలిసి సంతుష్టులను చేసి, సాదరంగున్న కలిసి సాదరంగున్న కలిసి సంతుష్టులను చేసి, దైవ ప్రేమను పంచి ధన్యులను గావింప, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుప, ఆధ్యాత్మికతలోని అంతరార్థము తెలుప, ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప, ప్రేమతత్వములోని ప్రాశస్త్యమును తెలుప, మెహరవతారపు మహిమను తెల్పగా, మెహరవతారపు మహిమను తెల్పగ, నవజీవనము నరుల కాదర్శముగజేయ, నవజీవనము నరుల కాదర్శముగజేయ, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. మెహరామణి ఇరచ్చీలతో బాబా, మెహరామణి ఇరచ్చీలతో బాబా, నవజీవనము గడిపినావు. ప్రేమ సే भिक्षा दीजिए, प्रेम से भिक्षा दीजिए, అని ప్రతి పూట యాచించి దినదినము గడిపి, ప్రతి పూట యాచించి దినదినము గడిపి, నవజీవనము గడిపినావు బాబా, నవజీవనము గడిపినావు. ఇంతవరకు చదువుకున్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయం అంతా కూడా మరొక్కసారి
చదవకుండా ఒక నీళ్ళలాగా ఎప్పుడో తెలుసుకున్నది మళ్ళీ తెలుసుకునే విధంగా ఈ గీతం మనల్ని నవజీవనంలోకి మళ్ళీ మొదటి నుంచి నెట్టివేసింది. ఎందుకంటే ఆయన మీకొక్కటే చెప్తాను నేను ప్రేమతో, ఇది కూడా ఒక సామాన్యమైనటువంటి జన్మ ఎత్తినటువంటి జీవే. ఈ జీవికి ఆయన ఇంత ప్రేమ కురిపించాడు ఈ జీవి మీద. దేనికి? ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచించుకోండి. నవజీవనం అనేది దాని పేరే నవజీవనము, నూతన జీవితము. ఎవరైతే భగవంతుని వెనుక సర్వాన్ని వదులుకొని ఆశ లేకుండా ఏ విధమైనటువంటి దాన్ని ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధమై ఆయన వెనుక ఆనాడు వాళ్ళు నడిపినటువంటి లేదా గడిపినటువంటి ఆ జీవనం దేవుడితో జీవనం, నిరాశ నిస్పృహతో కూడుకున్న జీవనం. ముందుగానే నిబంధనలు తయారు చేసి ఆ నిబంధనలకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళకే ఇందులో ప్రవేశం ఉంటుంది అని ముందుగానే విశదపరిచి ఎన్నుకున్న 16 మంది ప్రేమికులతో జంతువులతో కలిసి బాబా ఎంత యాత్ర చేశాడో చూడండి. నవజీవన యాత్ర. ఇది చెప్పుకుంటే సరిపోదు. మంచి స్థాయి, మండలి స్థాయి, మనస్థాయి. కాబట్టి మన స్థాయిలో ఉన్న మనం ఆనాడు ప్రసార పురుషుడు వాళ్ళకి అన్నీ తానే అయ్యాడు. కుటుంబాలను విడిచిపెట్టి ఏ కోరికలు లేకుండా, ఏ ఆశలు లేకుండా దేనికైనా సరే సిద్ధపడి ఆ ప్రభువు వెనుక ఒక విధంగా వాళ్ళు గడిపిన జీవనం, అందులో ఉన్న రహస్యాలు మనం తెలుసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉన్నది. సాధారణంగా 3 పూర్ణావతారాలు ఈ ప్రపంచానికి సేవ చేశాయి. 1 రామావతారం, 2 శ్రీకృష్ణ అవతారం, 3 శ్రీ మెహర్ బాబా అవతారం. రామావతారం రమ్యమైంది, కానీ ఆ అవతారంలో కూడా ప్రభువు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ఎవరితో? ఇప్పుడు నవజీవనంలో లాగా నాన్న అంటే
ఇలా 16 మందితో కాదు, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ముగ్గురే. ఈ ముగ్గురే ఆనాడు నవజీవనం చేశారు. వాళ్ళు ఆ అరణ్యాలలో తిరిగినప్పుడు ప్రకృతి పులకెత్తిపోయింది వాళ్ళు దర్శనంతో. మునులు, తపోధనులు వాళ్ళని దర్శించుకొని అడగాలి. వాళ్ళు యొక్క జ్ఞానాన్ని భావన చేస్తున్నారు. ఏదో వింటున్నట్టు ఏం వినపడతలేదు. అది తిరుగుతున్నారు. మరి శ్రీకృష్ణ అవతారంలో తిరిగింది నవజీవనం సాధించాడా కృష్ణ పరమాత్మ? ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. అదేమిటి అంటే భగవద్గీత. ఆ గీతాచార్యుడు క్షత్రియ వంశాన్ని నాశనం చేశాడు. ఆ క్షత్రియ వంశాలే కానీ నాశనం అవ్వకపోయి ఉంటే ఇప్పటికి కూడా మనం రాజుల కాలంలో, రాజుల పాలనలో, రాజుల పరిస్థితిని చూసుకుంటూ జీవించవలసి వచ్చి ఉన్నాం. ఆయన జీవనం పుట్టడం తెరసాల, పెరగడం, ఎదుకోవడం. ఆ పెరకోలో ఏం సుఖాలను అనుభవించాడైనా, ఏ ఆనందాన్ని పొందాడైనా గోపాల బాలులతో, ఆ స్త్రీలతో తాను అందరిలో ఒకటి, అందరికీ తానే గోపకేళి విలాసాన్ని చేశాడు. తారుడు, చోరుడు అన్నటువంటి నిందలు కాశాడు. జీవనంలో కృష్ణ పరమాత్మ ఎక్కువ సుఖాన్ని అనుభవించలేదు. ఆయన చాలా కష్టపడ్డాడు. చివరికి ఆయన అవతారం ముగింపు కూడా ఒక బోయవాడి శరఘాతంతో బతుకన వేడిలో గుచ్చుకొని ఆ శరం ఆయన ప్రాణాన్ని హరించింది. మరి మొత్తం కృష్ణావతారం అంతా కూడా కష్టాల కడలియే. కానీ మాయ కృష్ణుడు అన్నతోటి ఒక పేరుని సంపాదించుకున్నాడు. అవి రెండు పూర్ణావతారాలు. ఇప్పుడు మన ప్రభువు శ్రీ మెహర్ బాబా కూడా పూర్ణావతారుడు. కానీ ఈ ప్రభువు కూడా పుట్టిన దగ్గర నుంచి సుఖానికి నోచుకోలేదు. జీవితం అంతా కూడా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి త్యాగం చేశాడు మన ప్రభువు. దైవ ప్రేమని అందరికీ అందివ్వాలని ఒక్క క్షణం కూడా సుఖపడకుండా పాదయాత్రలు చేశాడు ప్రభు. దేశాలు తిరిగాడు ప్రభు. పాశ్చాత్య దేశాలు కూడా తిరిగాడు ప్రభు. మరి ఇంత తిరిగిన వాడు చక్కని తిండి, చక్కని ఆనందం అనుభవించాడా? లేదు.
ఆయన తిరిగినంత కాలం కూడా ఆయన ఒంట్లో ఎప్పుడు దేహపరమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు సామాన్యులైతే పడలేదు. అటువంటి అసాధారణమైనటువంటి కష్టాలను ఎదుర్కొని ప్రపంచానికి భగవంతుడి యొక్క ప్రేమని అందివ్వాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన తన యొక్క ప్రేమని విశ్వానికి ఒక కారుగా అందజేసి వెళ్ళాడు. ఆయన ఆ కారుకు అందివ్వడం కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. ఆయన ఏనాడు ఒక పిడికెడు అన్నం తిని ఎరగడు. ఆయన ఏనాడు కూడా ఒక్క గడి కూడా పడుకోలేదు. ఆయన మనకి బాబా నిద్రలో ఉన్నారు, నిద్రపోయారు అన్న సంఘటనలు మనకి చరిత్రలో కనబడితే నిజంగా ఒకటి సుమండి, ఆయన కన్ను మూస్తే ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. అందుచేత బాబా నిద్రపోతున్నట్టుగా నటించారు తప్ప కన్ను ముయ్యలేదు. మరి ఆ మెహరాబాద్లో మనందరి కోసం శరీరాన్ని ఒక విధంగా విడిచినట్టుగా మనకి చూపించి అక్కడే తన యొక్క శరీరంతో ఉంటూ మనందరికీ దర్శనమిస్తూ ఇంకా తన యొక్క శోభన కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అందుచేత పూర్ణావతారులు ఈ ముగ్గురులో ప్రపంచానికి దైవ ప్రేమని కానుకగా ఇచ్చిన వారు మన మెహర్ ప్రభువు. అటువంటి ప్రభువు ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమలో మన జీవనాల్ని పావనం చేసుకుంటున్న పరిస్థితిని మర్చిపోయి మనం ఇంకా ఆనందానికి, ఐశ్వర్యానికి, రకరకాలైనటువంటి సంతోషాలకి, విలాసాలకి ఒకవేళ అలాగానే అలవాటు పడితే ఆయన ఎంత బాధపడతారో వచ్చి వాళ్ళు చర్చండి. ఈ నవజీవనంలో మొదటి గీతం మనం ఇప్పుడు విన్నాం. నవజీవనం పూర్తయిన తర్వాత ఆ రెండో గీతం మీకు వినిపించడం జరుగుతుంది. అది బాబా ఇచ్చ. అందుచేత మీ అందరూ కూడా బాబా కోసం, ఆయన ప్రేమ అనుభవించడం కోసం, ఆయనతో జీవితాన్ని పంచుకోవడం కోసం ప్రపంచానికి మీరు కూడా ఒక చక్కని మార్గదర్శకత్వాన్ని చూపించే విధంగా జీవనాన్ని సాగించడం కోసం ప్రయత్నం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.